ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మనం జార్జ్ విట్ఫీల్డ్ అనే భక్తుడి గురించి తెలుసుకుందాం. ఆయన డిసెంబర్ 27, 1714 సంవత్సరంలో జన్మించారు. ఆయన యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి ఆయన నాటకాల్లో నటించారని ఆశపడ్డారు. అయితే ఆయన తల్లి ఆయన దైవ సేవకుడు అవ్వాలని ఇష్టపడ్డారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా మరుజన్మను గురించిన వర్తమానాన్ని విన్నారు. ఒకరు క్రొత్తగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్న సత్యాన్ని గ్రహించారు. తన కొరకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. తన పాపములను ఒప్పుకున్నాడు. రక్షించబడి నూతన జన్మ అనుభవాన్ని సంపాదించుకున్నాడు. ఈ రక్షణ అనుభవాన్ని గురించి అనేకులకు ప్రకటించాలి అనే ఆసక్తి కలిగి తన 20వ సంవత్సరంలోనే గొప్ప ప్రసంగికుడిగా మారాడు. ఆయన ఎక్కువగా మారు మనస్సును గురించి ప్రకటించేవారు. ఏ మందిరంలోనూ ఆయన ప్రకటించడానికి అంగీకరించేవారు కాదు. గంభీరమైన స్వరముతో ఆయన బహిరంగంగా ప్రకటించడానికి పూనుకున్నారు. ఆయన ప్రకటించడం మొదలుపెట్టగానే అనేక వేల మంది ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన యొద్దకు వచ్చి దేవుని వాక్యాన్ని బట్టి తమ పాపములు విడిచిపెట్టి పశ్చాత్తాపడి రక్షించబడేవారు. ఆయన ప్రసంగాలు అగ్ని బాణముల వలె ఉండేవి. ఉరుములు, మెరుపులు, వర్షపు జల్లుల వలె ఉండేవి. ఆయన ప్రసంగాలలో గద్దింపు మాటలు, దిద్దుబాటు ఉండేది. అదే సమయంలో ఆదరణ, అభయము ఉండేది. ఆయన సువార్తను చెబుతూ అనేక స్థలాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు రాత్రనక పగలనక ప్రయాసపడుతుండగా ఆయన గుండెపోటు వలన బలహీనుడయ్యాడు. అయినప్పటికీ సేవలో ఆగకుండా ముందుకు కొనసాగించబడ్డారు. నేను ఏడుస్తున్నాను అని మీరు ఎందుకు నన్ను విమర్శిస్తున్నారు? నిత్య నరకానికి పోయే నీ గురించి మీరు ఏడవకపోతే మీ నిమిత్తమై నేను ఏడవకుండా ఎలా ఉండగలను? చలించకుండా ఉంటుంటే నేను మీ కొరకు రోధించకుండా ఎలా ఉండగలను అనేవారు. నాకు 1000 జన్మలు 1000 శరీరాలు ఉంటే ఆహా నేను అంతగా సువార్తను ప్రకటించేవాడిని అనేవారు. తుప్పుపట్టి పాడైపోవటం కంటే దేవుని కొరకు అరిగిపోవడం మేలు అని అనేవారు. చివరికి ఆయన మరణించే రాత్రి వరకు ప్రసంగిస్తూ తన 56వ ఏట మరణించారు. విన్నారు కదా, దేవుని పిలుపుకు లోబడి తన ప్రాణం ఉన్నంత వరకు దేవుని కొరకు ఎలాగ పరిగెత్తారో. మరి మిమ్మల్ని దేవుడు దేని కొరకు పిలిచి ఉన్నాడో ఆ పనిలో నమ్మకంగా ముందుకు కొనసాగుతున్నారా?